ఇప్పుడు నా పిల్లలు నాకు ముద్దు, నా పిల్లలు ఏంటో నాకు తెలుసు, నా పిల్లల శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు, నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో నాకు తెలుసు, నా పిల్లల్ని నేనేం తీర్చిదిద్దాలో తెలుసు. నేను తీర్చిదిద్దగలిగినంత తీర్చిదిద్దా. లేకపోతే పోషకులు హర్షించదగ్గ వాళ్ళు వీళ్ళందరూ ప్రతి వాడింట్లో ఒక గేదో, ఒక కుక్కో, ఒక ఎద్దో, ఒక నక్కో, ఒక పిల్లో, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. మీరు కొనుక్కున్నారు, అది ధీర మీది కావచ్చు భౌతికంగా కానీ దాని వీరత్వం, దాని ధీరత్వం, అది సాధించిన విజయాలు, లేకపోతే ఈ పీరియడ్ లో దానికి ఉన్నటువంటి ఒక స్టైల్ ఆఫ్ వాక్ స్టైల్ కానీ లేకపోతే ఏదన్నా కానీ ఇది ఇది బిలాంగ్స్ టు మొత్తం కలిపి ఇది ప్రజలకు సంబంధించింది. అంటే ఈ పశువులు ప్రేమించాలి, పందాలు చూసారు కానీ ఇది మా సొత్తు అనుకునే స్టేజ్ అది. 100% నువ్వు చెప్పింది కరెక్టే. వీళ్ళు పాపులు కాదు, మాట్లాడేవాళ్ళు పాపాత్ములు కాదు, చేసేవాళ్ళు పాపాత్ములు కాదు. నేను మీకు ఏదో తెప్పించి తీపిచ్చి డయాగ్నోస్ చేసి నేను దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు మీకు అది ఆడుతుందంటే ఒక పశువుని నిలబెట్టి వాళ్ళు మీకు పందానికి అప్పచెప్పా. అదే మీలో నా దగ్గర కాకుండా అది మీ ఎవరి దగ్గర ఉన్నది కాలు ఇరిగిపోయేది. కాలు ఇరిగిన కాలుని నాకు ఉన్న పరిధిలో ఎంతవరకు తీరా కాలు బొయ్యిక ఇరిగిపోయి బయటకు వచ్చింది కాబట్టి నేనేమి చేయలేదు. నా బిడ్డకు అవసరంలా. ఆడి మంచితనాన్ని, వాడి గొప్పతనాన్ని మీకు ఎప్పటికీ అందించా. అది మీ మనసులో అలా ఉంచుకోండి, అంతే, ఆనందించండి. దాని చావు అనివార్యం. ఆ చావు అక్కడే కంప్లీట్ చేసి తీసుకురావాలని సమాజానికి భయపడి. ఈ సమాచారం కూడా ఇక్కడ కూడా ఈ ధీర అనే పోలికి ఇక్కడ అదే ఎగ్జాక్ట్లీ రైట్. నేను ట్రూగా చెప్తున్నా. నాకు అటువంటి ఆ చావుని నేను పరిచయం చేయాలని అనుకుంటున్నా. నేను ఎప్పుడూ కూడా చంద్రకళ చచ్చిపోయినప్పుడు కూడా నేను సమాజానికి చెప్పలా. దాని వీడియోలు మీకు ఎక్కడ దొరకవు, చూసుకో. అసలు ఆ క్రూరత్వాన్ని చూసి ఆనందించే వాళ్ళు మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు దురదృష్ట సంఘటన, దాన్ని బయటకు వచ్చింది, చిన్న వీడియో చూసి ఉంటారు, అది బయటకు వచ్చేసింది, అదే చూడలేకపోయి మరి ఇంకా మీరు ఏం చూస్తారు? దాని ముందల కాళ్ళు వెనకాలు పాపం ఇబ్బందిగా ఉంది, అది లేవలేని పరిస్థితి, పడిపోతుంది, మీరేం ఆనందిస్తారు? దాన్ని ఏమంటారు? శాడిజం అంటారు.